ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే భౌతికంగా ఈరోజు సమాజం చాలా అభివృద్ధి సాధించింది. కానీ ఒకవైపు ఎంతటి భౌతిక ప్రగతిని చూస్తున్నామో అంతే మరొక వైపు నైతిక పతనం కూడా కనిపిస్తుంది. మీడియా అనేది ప్రస్తుతం ఒక పవర్ఫుల్ సాధనం. సమాజంలో ఒక మనిషి నుండి మరొక మనిషికి సమాచారాన్ని అందజేయడంలో మీడియా ఒక మహత్తరమైన పాత్రను పోషిస్తుంది. అది పాజిటివ్గా కావచ్చు, లేకపోతే నెగటివ్గా కావచ్చు. దాని ద్వారా ఎంతైనా లాభాన్ని పొందుతున్నామో అంతే కొన్ని సందర్భాలలో కొంత నష్టాన్ని పొందుతున్నాం. సో మీడియాలో రకరకాల అంశాలను చూస్తున్నాం. పిల్లలు దాన్ని చూసి రీక్రియేషన్, అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఒక వినోద సాధనంగా చూస్తూ ఉంటారు. కానీ ఆ చూస్తూ ఉన్న దృశ్యాలు, చూపించబడుతున్న అంశాలు వారి యొక్క బ్రెయిన్లో అలా నిక్షిప్తమవుతున్నాయి. వాటి యొక్క ప్రభావం వారిపైన ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఏమిటంటే పిల్లలకి ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎంతవరకు చూడాలి, ఎంతవరకు చూడకూడదు అనే అంశాలు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి అంటే మొదట తల్లిదండ్రులు వాటిని ఆచరించాలి. పిల్లల్ని టీవీ చూడొద్దు అని చెప్పి తల్లిదండ్రులే టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడు పిల్లలు ఆ విషయాన్ని గ్రహించలేరు. కాబట్టి ముందు పిల్లలకు నేర్పించాలి అంటే తల్లిదండ్రులు దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే పిల్లలు దాన్ని గ్రహించగలుగుతారు. ఆచరించకుండా చెబితే గ్రహించలేరు. ఎందుకంటే పిల్లలు అమాయకులు. ఎదుగుతున్నటువంటి వయస్సు, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది వారికి తెలియదు. కాబట్టి టీవీలో చూపించబడేవన్నీ వారు గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే వారికి అర్థం చేయించాలి, భయపెట్టకూడదు. చాలా వరకు మన సమాజంలో అర్థం చేయించకుండా భయపట్టిస్తూ ఉంటారు. అది చెయ్యొద్దు, ఇది చూడొద్దు, జాగ్రత్త, ఇలాంటి కమాండ్స్ వాడడం వల్ల పిల్లల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది. విషయం పట్ల స్పష్టత అనేది తెలియట్లేదు. తల్లిదండ్రులు ఏది రైటు, ఏది రాంగ్ అనేది స్పష్టంగా ఒక చక్కటి అవగాహనతో అర్థం చేయిస్తూ పిల్లలకు తెలియపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. పిల్లలకు ఒక మంచి విషయమైనా కోపంగా చెప్తే అర్థం కాదు. అక్కడ అదే కోపాన్ని చూస్తారు తప్ప విషయాన్ని గ్రహించలేరు. ఇప్పుడున్న పరిస్థితులలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేయాల్సిన పరిస్థితి. కుటుంబాలు అన్నీ ఐసోలేటెడ్ ఫ్యామిలీగా ఉన్నాయి. పూర్వకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే నానమ్మలు, అమ్మమ్మలు ఉండేవారు. పిల్లలకు ఎన్నో విషయాలు తెలియజేసేవాళ్ళు. కథల ద్వారా ఎన్నో నైతిక విషయాలు తెలియజేసేవాళ్ళు. అలా పిల్లలకు వాళ్ళ ద్వారా ఒక గైడెన్స్ అనేది లభించేది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ పిల్లలకు ఏమాత్రం సమయం ఇవ్వలేకపోతున్నారు. తల్లిదండ్రులే సంస్కృతి పరిరక్షకులు. తల్లిని ప్రథమ గురువు అంటారు. తల్లిని సంస్కృతి పరిరక్షకురాలు అంటారు. నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఒక తల్లి పెంపకంతో ఒక వ్యక్తి గాంధీగా మారచ్చు, మరొక వ్యక్తి గాడ్సేగా మారచ్చు. ముఖ్యంగా జిజియాబాయి తన కుమారుడైన శివాజీకి ఎంతో వీరత్వాన్ని నూరిపోసి ఆ విధంగా తనని ఒక గొప్ప రాజుగా తయారు చేసింది. ఈ విధంగా తల్లి తన యొక్క పెంపకంతో ఎన్నో నైతిక విలువల్ని, మంచి విషయాల్ని తెలియజేయగలదు. అది తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రోజుల్లో సమాజంలో స్వార్థం అనేది చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి భావన అందరిలో ఉండేది. ఇప్పుడు చూస్తుంటాం కొన్నిసార్లు తల్లే ఏం చెప్తుందంటే, నీకు స్నాక్స్కి బిస్కెట్లు పెట్టాను, నువ్వొక్కడివే తినాలి, ఎవరికి ఇవ్వద్దు అని. దీని ద్వారా పిల్లల్లో ఏ భావన డెవలప్ అవుతుందంటే, నా వరకు నేను చూసుకుంటే చాలు అనే భావన అక్కడి నుండే ప్రారంభమవుతుంది. అలా కాకుండా ఆ తల్లి ఏం చెప్పాలంటే, నీ దగ్గర ఉన్న వాటిలో కొన్ని నీ స్నేహితులకు ఇవ్వు, మిగతావి నువ్వు తిను అని చెప్తే పిల్లల్లో షేరింగ్
ఇచ్చిపుచ్చుకోవడం అనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కాబట్టి నైతిక విలువలు నేర్పించడంలో తల్లి యొక్క బాధ్యత చాలా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. పిల్లలు చూసి నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు ఎక్కువ సమయాన్ని తల్లిదండ్రులతో గడుపుతారు కాబట్టి పిల్లల ముందు గొడవ పడవద్దు, గట్టిగా అరవద్దు. పిల్లలకు ఏం అనిపించాలి అంటే నాకు మా పేరెంట్స్ ఉన్నారు అన్నటువంటి సురక్షితమైన భావన వారికి కలగాలి. ఆ భావన రావాలి అంటే తల్లిదండ్రులు చక్కటి భావ వ్యక్తీకరణ కలిగి ఉండాలి. పిల్లలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. తప్పకుండా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.